ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. సైకాలజీలో మనకు ఏ టాపిక్స్ నుండి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడిగారు. ఇవాళ మన వీడియో అదే అండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కష్టంగా వచ్చింది మేడం పేపరు, ఎక్కువగా దేని మీద మనకు చేయాలనేసి బిట్స్ అనేది కన్ఫ్యూజన్గా ఉన్నారు. నథింగ్ టు వరీ అండి. మీరు టెన్షన్ పడే కొద్దీ మనం వచ్చినది కూడా మర్చిపోతాం. ఫస్ట్ మీరు కూల్గా మైండ్ని కూల్గా చేసుకునేసి ఎక్కువగా ఏ టాపిక్ మీద అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ సార్ వాళ్ళు పెడుతుంటారు కదా, మార్నింగ్ షిఫ్ట్లో ఇలా వచ్చింది పేపరు, ఈవినింగ్ ఇలా వచ్చింది అనేసి ప్రతి సెషన్స్కి వాళ్ళు వీడియో అయితే చేస్తుంటారు కదా. అందులో మనము ఒకసారి గ్యాదర్ చేసుకోండి, ఏ టాపిక్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు, దేనికి రిలేటెడ్గా ఇచ్చారు అనే దాని గురించి మీరు కంప్లీట్గా ఒక అవగాహనగా చేసుకునేటట్లుగా అయితే ప్రజెంట్ మనకు రాబోయే ఎగ్జామ్ రాస్తారు కదా, రేపు కానీ ఎల్లుండి కానీ, అప్పుడు మనము దానికి సిద్ధంగా ఉండొచ్చు భయపడకుండా. ఎక్కువగా నిర్వచనాలు, అసలు ఏమి ఇచ్చారు, ఏ క్వశ్చన్స్ ఇచ్చారు అనేది ఒకసారి కంప్లీట్గా చూసుకున్నట్లుగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సైకాలజీలో ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ చాప్టర్లో మనకు వికాస నియమాలు ఇచ్చారు. ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, నిర్వచనాలు, పెరుగుదల, వికాసం, పరిపక్వత ఇలాంటివన్నీ ఇచ్చారు. దానికి రిలేటెడ్గా ఉండేది సూత్రాలు మరియు వికాస దశలు ఇచ్చారు. మళ్ళీ ఉద్వేగ సిద్ధాంతాలు ఇలా ఇచ్చారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదన్నా ఉంటే మనకు చాలా చాలా కష్టం అనుకుంటాం కానీ, బట్ రిపీటెడ్గా ఏదైనా ఇస్తున్నారంటే మానసిక వికాసం అంటేనే మాకు గుర్తుకు రావాల్సింది జీన్ పియాజే. జీన్ పియాజేకి వచ్చేసి మళ్ళీ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, దానిలో ఉండే వికాస దశలు, ఎన్ని దశలు ఉన్నాయి మనకు, 4 దశలు ఉన్నాయి కదా అవి. నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేసి కోల్బర్గ్ యొక్క నైతిక వికాసము, అందులోని స్థాయిలు ఉన్నాయి కదా, పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర, అలాంటివి ఆ 3 స్థాయిలు చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏదన్నా ఉందంటే ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతము, 8 దశలు ఉన్నాయి కదా, ఆ 8 దశలు కూడా ఒకసారి చూసుకోండి. ఇదండి మనకు ఫస్ట్ చాప్టర్లో వికాస నియమాల్లో ఎక్కువగా రిపీటెడ్గా వచ్చే బిట్స్ ఇవి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ కన్నా చూసుకున్నట్లుగా అయితే ఇండివిజువల్ డిఫరెన్స్, వైయక్తిక భేదాల్లో మనకు నిర్వచనాలు వస్తాయి, అలాగే రకాలు ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదన్నా ఉంటే ప్రజ్ఞ గురించి ఇస్తారబ్బా. ప్రజ్ఞలో మనకు ఆ బిట్ ఏది చూసే కళ్ళు బయలు ఉంటాయి, అలా ఇస్తారు. నథింగ్ టు వరీ, మీరు టెన్షన్ పడకండి. బాగా చదివితే ఈ ప్రజ్ఞ కూడా చాలా ఈజీ అవుతుంది. ఆ ప్రజ్ఞ గురించి ప్రతిపాదించింది ఎవరు, దాని యొక్క నిర్వచనాలు అలా ఇస్తారండి, ఒకసారి చూసుకోండి ఇవి కూడా. నెక్స్ట్ ప్రజ్ఞా రకాలు ఇచ్చారండి. దాంట్లో మళ్ళీ ప్రజ్ఞా మాపనము, బేసల్ వయస్సు లేదా ఆధార వయస్సు అని అంటాం కదా, ఆ ఆధార వయస్సు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి, ఇది ఇంపార్టెంట్, ఐక్యూ అంటారు కదా, ఆ ప్రజ్ఞాలబ్ధి గురించి ఇచ్చారు, దాని యొక్క భావన, ప్రజ్ఞాలబ్ధి వర్గము, అలానే ప్రజ్ఞా పరీక్షలు, మనకు రోషాక్, సిరామర్కల పరీక్ష అలా ఉన్నాయి కదా అవి, మళ్ళీ దాని యొక్క రకాలు. భాటియా ప్రజ్ఞామాపని కూడా చూసుకోండి. అలాగే గార్డ్నర్ యొక్క బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఒకసారి వీటిని కూడా ఒకసారి చూడండి. నిర్వచనాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడికి సెకండ్ చాప్టర్ మనకు వైయక్తిక భేదాల్లో ఈ టాపిక్కి అయితే మనము బాగా చూసుకోవాలండి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి చూసుకుంటే మూర్తిమత్వం, పర్సనాలిటీ అంటాం కదా, ఈ మూర్తిమత్వానికి చూస్తే ఫస్ట్ నిర్వచనాలు అడుగుతారు, సిద్ధాంతాలు అడుగుతారు, ప్రక్షేపక అప్రక్షేప పరీక్షలు ఉంటాయి కదా అవి వస్తాయి. నెక్స్ట్ సర్దుబాటు, ప్రవర్తన సమస్యలు, సంఘర్షణ, ఈ సంఘర్షణలో కూడా ఉపగమ పరిహార ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్గా కూడా బిట్స్ వస్తాయి. నెక్స్ట్ రక్షక తంత్రములు, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. శిశు వికాస అధ్యయన పద్ధతులు, పరిశీలన, పరిపృచ్ఛ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫ్రెండ్స్, మనము బాగా కష్టపడాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ చదివి ఉంటాము. ఏమంటే ఆ ఎగ్జామ్ టెన్షన్లో మనము మర్చిపోయి ఉంటాం కదా, ఒకసారి ఇవన్నీ చూసుకోండి, టాపిక్స్ ఏమేమి ఇచ్చారనేది చూసుకోండి. అక్కడికి మనకు ఫస్ట్ చాప్టర్కి దానికి రిలేటెడ్గా ఉన్నవన్నీ చూసాం కదా. ఇప్పుడు అభ్యసన అవగాహన, ఈ చాప్టర్కి వచ్చేసి చూసుకున్నట్లుగా అయితే ఫస్ట్ కారకాలు అడుగుతారు, ఇవి చూసుకోండి. అలాగే నిర్వచనాలు, ఇది ఇంపార్టెంట్. స్మృతి విస్మృతి గురించి ఇచ్చారు, అభ్యసన బదలాయింపు, సిద్ధాంతాల గురించి ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రవర్తనవాదాలు వచ్చేసి మనకి ప్రవర్తనవాదానికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే స్కిన్నర్, పావ్లోవ్, థార్న్డైక్ వీళ్ళ గురించి అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసి కోఫ్కా, కోహ్లర్, అలా అగైన్ వచ్చేసి బండూరా, ఇలాగే పియాజే, వైగాట్స్కీ, బ్రూనర్ వీళ్ళన్నిటి గురించి అయితే మనకు బిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇంకా థర్డ్ చాప్టర్ అంటారా మనకు పెడగాజికల్ వచ్చేసి
ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు పెడగాజ్లో అంతగా ఏం క్వశ్చన్స్ రానట్టే ఉన్నాయండి. అందులో అన్వేషణ కానీ, బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన అలాంటివి అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రూనర్ బోధనా సిద్ధాంతం గురించి, దాని మీద కూడా ఒక లుక్ వేయండి. బోధన పూర్వ దశ ఎలా ఉంటుంది, బోధన దశ ఎలా ఉంటుంది, బోధన తర్వాత ఈ దశ ఎలా ఉంటుంది, ఒకసారి వాటిని కూడా చూసుకుంటే బాగుంటుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఐసీటీ అండి. ఐసీటీలో వచ్చేసి దగ్గర మనకు ఎక్కడో చోట బిట్ రావడం అయితే ఖచ్చితంగా ఉంది. అందులో మనకు ఐసీటీ యొక్క టూల్స్ కానీ, నెక్స్ట్ హార్డ్వేర్ కంట, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇలాంటివి ఇచ్చారు. మళ్ళీ ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ ఉంటుంది కదా, దాని గురించి ఇచ్చారు. ఐసీటీలో మనకు నేషనల్ అండ్ స్టేట్ పాలసీస్ ఉంటాయి చూడండి, జాతీయ మరియు రాష్ట్ర విధానాలు, వాటి గురించి అయితే కూడా ఇస్తారండి. నెక్స్ట్ మనకు సమాచార ప్రసార సాంకేతిక, అదే ఐసీటీ బిలో కనుక చూసుకున్నట్లుగా అయితే పెడగాజికల్లో సైబర్ లా అండ్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి గురించి అయితే ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏదన్నా ఉందంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ ఉంది చూడండి, MOOC, అది లాస్ట్ టైం కూడా వచ్చింది బిట్ అయితే, ఆ బిట్ అయితే రావడం జరిగింది. ఇంకా మెయిన్ మనం చూసుకున్నట్లుగా అయితే NCF 2005 గురించి అడిగారు, గుర్తుకుందో లేదో మీరు. విద్యా హక్కు చట్టం 2009 యొక్క అభ్యసన ప్రక్రియ ఎలా ఉంది. నెక్స్ట్ ECC కూడా అడిగారు, మన లాస్ట్లో కూడా ఇచ్చారు కదా ఫస్ట్ ఎగ్జామ్ రోజు. NEP 2020లో ECC దీని డెఫినేషన్ అడిగారు, గుర్తుకుందా, అది కూడా ఇచ్చారండి. మీరు మనం ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్నిటికంటే బాగా చూసుకుంటే దెబ్బకి మార్క్స్ అయితే రావడం పక్కా అండి. మీరు భయపడకుండా ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగండి, ఇది ఉంది కదా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ విద్యా సంక్షేమ పథకాలు, ఈ టాపిక్ కూడా మనం చూసుకోవాలండి. మన పథకాలు ఏమేమి ఉన్నాయి, లాస్ట్ గవర్నమెంట్కి, ప్రజెంట్ ఉండే గవర్నమెంట్కి, ఆ పథకాలకి సంబంధించిన దీని మీద కూడా ఒక లుక్ వేయండి. ఇవి ఫ్రెండ్స్ మనకి సైకాలజీలో మోస్ట్ రిపీటెడ్గా వచ్చే బిట్స్ ఏమైనా ఉంటే ఇవాల్టి వీడియో. కాబట్టి మీరు పరీక్ష ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా చదివి ఉంటారు కదా ఇంతవరకు అయితే, టెన్షన్ అవ్వకోకుండా నేను ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎగ్జామ్ అంటే టెన్షన్ వదిలేసి వచ్చిన బిట్స్ అన్నీ చేయండి. రాని దాని గురించి మార్నింగ్ నేను ఒక టిప్ చెప్పాను కదా, ఆ వీడియో ఎవరైనా చూడకుంటే కింద మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇది ఫ్రెండ్స్ మీకు కన్నా ఈ క్లాస్ కన్నా నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.